31st మే వరల్డ్ నో టొబాకో డే అలాగే సెలబ్రేట్ అవుతుంది. ఇది ఒక ఎఫర్ట్ టొబాకో అవేర్నెస్, నో టొబాకో అవేర్నెస్ కోసం. టొబాకో ఇస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కాజింగ్ క్యాన్సర్. ఇది మన ఫేస్ నుంచి లోపల అప్ టు రెక్టమ్ అన్ని క్యాన్సర్కి టొబాకో రెస్పాన్సిబుల్ ఉంటాయి. అండ్ అదికి చాలా వేరే వేరే మెజర్స్ తీసుకున్నారు. లైక్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ one photo of a cancer patient, okay, then taxation chestaru. Do you think that though that photo will scare a person from taking a smoke or something like that? No. In usually ee smoking ya tobacco ki stop cheyale ba that habit ki stop cheyale to it needs a lot of motivation, lots of personal determination. ఈ గవర్నమెంట్ స్కీమ్ ఎట్సెట్రాలో హెల్ప్ అవ్వదు. బట్ మన అవేర్నెస్ ప్రోగ్రామ్, మన ఎక్స్పీరియన్స్లో క్యాన్సర్ పేషెంట్స్కి జర్నీ ఎలా అవుతుంది అది వాళ్ళకి చెప్తే హెల్ప్ అవుతుంది. వాళ్ళు దే విల్ టేక్ ఇట్ ఇన్ దర్ మైండ్కి, ఎస్ ఇఫ్ వీ టేక్ దిస్ we may suffer with cancer. So for that reason today's this press conference we are doing, where our eminent physicians and surgeons, they will tell you about different bad effects of smoking tobacco or chewing tobacco and what are the steps that can be done to stop that. Thank you Moses. అంటే ఇది ఎంత ఎక్కువగా ఉందని మీరు ఒక ఐడియా రావాలి అంటే, సుమారుగా ఈ ప్రపంచం మొత్తం తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ అంటే నోటిలో క్యాన్సర్స్, నోటి భాగంలో వచ్చే క్యాన్సర్స్ సంఖ్య సుమారు 3.5 లక్షల మందికి వచ్చింది 2020లో మొత్తం ప్రపంచం. అందులో 3వ వంతు కేసెస్ మన దేశంలోనే తెలిసింది. 150,000 మంది 2020లో చనిపోతే అందులో సగం మంది మన దేశంలో చనిపోయారు. అంటే ఇండియా ఆల్మోస్ట్ సగం మంది ఓరల్ క్యాన్సర్ కేసెస్ బారిన పడుతున్నారు. అయితే మరి ఎందుకు మన దేశంలోనే ఎక్కువగా వస్తుంది ఈ క్యాన్సర్ అని మనం చూసినట్లయితే మనం గమనించింది ఏంటంటే, మన దేశంలో ఈ టొబాకో నవలడం కానీ టొబాకో చప్పరించడం కానీ యూసేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంది వేరే కంట్రీస్తో పోలిస్తే. అలాగే మన దేశంలో స్మోకింగ్ కూడా ఎక్కువగానే ఉంది. మగవాళ్ళలో మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్. ఈ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు సుమారు అంటే మనం ఎంత బాగా ట్రీట్ చేసినా కూడా 3వ స్టేజ్ లేదా 2వ స్టేజ్లో వచ్చినా కూడా 5 ఏళ్ళు అయ్యేసరికి అందులో 3వ వంతు మందిని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళని ప్రాణాలు రక్షించే పరిస్థితి ఇప్పటికీ లేదు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినా కూడా. సో డెఫినెట్గా దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. సో అందుకే ముందు అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది చేయాలి అంటే ఈ టొబాకో వాడకాన్ని మనం ఎలాగైనా తగ్గించాలి. తగ్గించడం కాదు, ఆపేయాలి. లేదు మనం తగ్గించలేకపోతున్నాం, ఆపలేకపోతున్నాం, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేస్తుంది, క్యూర్ చేయలేకపోతున్నాం అంటే కనీసం అది మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ఏంటంటే ప్రజల్లో అవగాహన పెంచాలి. అలాగే ఏమాత్రం చిన్న కంప్లైంట్స్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కనిపెట్టడానికి ఎలాంటి కురిపైనా కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మిగిలిన విషయాలు, క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే అసలు మనం పొగాకు ఏది అబ్యూస్ చేయకపోతే అసలు అది రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ వచ్చినా అది ఒక ట్రీటబుల్ క్యాన్సర్. మనం దాన్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అంత బెటర్ ఉంటాయి. సో ఈ కనుక్కోవడానికి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఓరల్ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటాం. అంటే ఫస్ట్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్, క్యాన్సర్ ముందు స్టేజ్, నోట్లో వైటిష్ ప్యాచ్ లేకపోతే ఏదైనా రెడ్డిష్ ప్యాచ్ అలా స్టార్ట్ అవుతుంది. అది క్రమేణా క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో
స్క్రీనింగ్ వల్ల మనం ఏదైతే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే దాన్ని కనుక్కోగలిగితే నెక్స్ట్ దాన్ని అడ్రస్ చేస్తే అది క్యాన్సర్గా మారకుండా మనం స్టెప్స్ తీసుకోవచ్చు. ఇదేమంటారు, ఆ క్యాన్సర్ వల్ల వచ్చే మార్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ తగ్గించవచ్చు. సో స్క్రీనింగ్ అంటే దీనికోసం, స్క్రీనింగ్ కోసం మనం ఏమీ ఎక్విప్మెంట్స్ కానీ ఏదన్నా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక అద్దం ముందు చిన్న టార్చ్ లైట్ వేసుకొని మన నోట్లో లైట్ వేసుకొని చూసుకోవచ్చు. బేసిక్గా ఏమైనా పుండ్లు ఉన్నాయా, లేకపోతే ఏమైనా తెల్లగా ఏమైనా మచ్చలు, ఎర్రగా ఏమైనా మచ్చలు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ మన మికోసా అంటాం నోట్లో, ఆ మికోసాలో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా, లేకపోతే ఈ చిగురులో నుంచి ఏమన్నా రక్తం లాంటివి ఏమన్నా కారుతుందా, చిగుర్ల మధ్య ఏమైనా బ్రేక్ ఉందా, ఏదన్నా పళ్ళు ఏమైనా లూజ్ ఉన్నాయా. సో ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్. సో ఇవన్నీ మన స్క్రీనింగ్తోనే మనం దాన్ని కనుక్కొని ఇమీడియట్ మనం మెడికల్ హెల్ప్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో ఏమంటారు స్టెప్స్ అన్ని తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే మనం నోటి క్యాన్సర్ని కనుక్కోవచ్చు. దానివల్ల ఏదైతే ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ అవుట్కమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా ఏమంటారు ఈజీగా ఉంటాయి. దాని తర్వాత పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ బై దట్. సో అందుకోసమే ఈ స్క్రీనింగ్ అనేది ఇంత ఇంపార్టెంట్. సో దానికోసం ఇప్పుడు ఈ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అపోలో హాస్పిటల్స్ ఫస్ట్ స్టార్ట్ చేసేది. సో ఐ హోప్ ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ టార్గెట్ పాపులేషన్ కానీ అందరికీ ఇట్ విల్ బీ ఆఫ్ ఇమెన్స్ హెల్ప్. థ్యాంక్ యూ. Apollo Cancer Center and Disha Foundation are collaborating. So there is a motto behind collaboration. One thing is, we have a common belief that to treat the patients as a holistic approach, not just treating ఏదో ఒక ట్రీట్మెంట్ డిసీజ్ ట్రీట్ చేయడమే కాదు, ఓవరాల్ అప్రోచ్ కావాలన్నమాట. మనం మేము రోజు పేషెంట్స్ని చూస్తుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ ద డిసీజ్, వాళ్ళకి మైండ్లో చాలా రన్ అవుతుంటాయి. దే విల్ బీ హ్యావింగ్ ఎమోషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, అండ్ నాట్ ఈవెన్ ద పేషెంట్, ద కేర్ గివర్స్ ఎవరైతే అటెండర్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, దే ఆల్ బీన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇషా ఫౌండేషన్ ద్వారా ఏంటంటే దెర్ ఇస్ అన్ యాప్ కాల్డ్ మిరకిల్ ఆఫ్ మైండ్. మిరాకిల్ అంటే యాజ్ వి ఆల్ నో something which we can't expect on day-to-day basis, which is something outstanding. So మన మైండ్ని కనుక మనం కరెక్ట్గా యూస్ చేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఎ మిరాకిల్ ఇన్ ఈవెన్ ట్రీటింగ్ పేషెంట్స్ ఆల్సో. ట్రీట్మెంట్ పార్ట్ అంటే మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే రేడియోథెరపీ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఉంటుంది. ఇవన్నీ మేజర్ రోల్ దే ఆల్ ప్లే ఏ మేజర్ రోల్. సైమల్టేనియస్లీ ఏంటంటే ఒక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే పేషెంట్స్కి కనుక ఎమోషనల్ సపోర్ట్ కానీ, వాళ్ళ అవేర్నెస్ కానీ, ఎమోషనల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కనుక యాడ్ చేయగలిగితే కనుక దిట్ స్పీడ్ అప్ దే రికవరీ అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మోరల్లీ బూస్టింగ్ అప్ దెమ్. సో ఈరోజు మోటో ఏంటంటే ఆ మిరకిల్ యాప్ అనేది ఒకటి ఫ్రీ యాప్ అనమాట. ఇట్స్ 7 minutes యాప్. ఎవరన్నా మీ యాప్ స్టోర్లోకి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ అందులో గైడెన్స్ ఉంటుంది ఎలా వాడాలి ఏంటి అనేది. అది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ యూజింగ్, నాట్ ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడమే కాదు, మీరు యూజ్ చేస్తే దెన్ యూ ఓన్లీ స్టార్ట్ టెల్లింగ్ యువర్ నియర్ అండ్ డియర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా అనిపించింది, హౌ యు ఆర్ ఫీలింగ్. మీరు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, పేషెంట్స్ అవ్వచ్చు, ఎనీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్. డే టు డే బేసిస్లో అందరూ పరిగెడుతూ ఉంటాం, అందరికీ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఎన్ని బాగున్నా కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, వీఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్. సో దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే కనుక సమ్ పర్సనల్ టైం, మెడిటేషన్ మీద కొంచెం టైం ఫోకస్ చేస్తే కనుక యూ సీ యువర్ సెల్ఫ్ సమ్ డిఫరెన్స్. దెన్ వీ కెన్ టెల్ టు సమ్ అదర్స్ ఆల్సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ ఆల్. సో మెయిన్లీ పేషెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, డాక్టర్స్కి, అందరికీ టీం కూడా ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మీకు. మేము లాస్ట్ విషయం ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ద విజన్ ఆఫ్ అపోలో, దాంట్లో చెప్పాలంటే ముందు దెర్ ఈజ్ నో ఫ్యూచర్ విదౌట్ అ పాస్ట్. సో వెన్ వీ లుక్ ఎట్ ద పాస్ట్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. సో in my childhood when I was studying in 5th standard, we used to have only printed newspapers. ఒక లోకల్ లాంగ్వేజ్లో ఉండేది. ఇంగ్లీష్ పేపర్ యూస్ టు కమ్ ఆఫ్టర్ 2 days ఫ్రమ్ ఐదర్ ఢిల్లీ ఆర్ సమ్ బిగర్ టౌన్. అప్పుడు 2 days ముందు జరిగిన విషయాలన్నీ తెలిసిన ఆ న్యూస్ రీడ్ చేసి మన ఇంటర్ప్రిటేషన్ జరగడం అయింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్ అండ్ ఇన్స్టంటేనియస్. సో ఈ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఎలా చేంజ్ వచ్చింది, మెడికల్ సైన్స్లో కూడా అదే విధంగా చేంజ్ వచ్చింది. దానికి అడాప్ట్ చేయడానికి వీ షుడ్ నీడ్ స్పెషల్ స్కిల్స్. సో అపోలో హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1984 అండ్ సిన్స్ దెన్ అది కాన్స్టెంట్ ఎండెవర్ ఉంది. వీ షుడ్ అడాప్ట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ టెక్నాలజీస్ అండ్ బీ ప్లేస్డ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో వెళ్ళాలంటే 4 B's ఉన్నాయి అందులో.
First is that touching billion lives. Ante mana 100 కోట్లు జనాలకి they should have a interaction with Apollo. So that is one vision where all the families residing in India are touched in some way or the other through our farm. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.